శ్రమలైనా ఓర్చుకునే హృదయం మీకు ఉండునుగాక. ఎన్ని బాధలైనా, అవును నేను యేసయ్యతో, ఆయన రాకలో ఆయనతో పాటు ఆయన నిత్యత్వంలోకి నేను వెళ్తాను. నీ హృదయానికి ఏం చెప్పాలి? ఓపిక చెప్పాలి. మమ్మీ తిట్టిందా, డాడీ తిట్టాడా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుడుక్కుని మింగేవా కదా? ఏం చేసిందంటే, అమ్మ కొట్టిందా, నాన్న కొట్టాడా, పాడారు లేదా? ఏం పాడారు? అమ్మ కొట్టిందా, నాన్న కొట్టాడా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్టుకుని మింగావా? కుర్చీలో కూర్చోరా, కూర్చో. అమ్మ కొట్టినా, నాన్న కొట్టినా, ఎవరు తిట్టినా ఎక్కడికి వెళ్ళావు? తోటలోకి వెళ్ళిందంట, పండు తెచ్చుకుందంట, గుట్టుకుని మింగేసిందంట. ఒక చిన్న కథ చెప్పుకొని నువ్వు నవ్వుతూ ఉంటావే, నీ పక్కన వాళ్ళందరూ నిన్ను విమర్శిస్తుంటే, నువ్వు ఆరాధించే నజరుడైన యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు కదా. ఆయన చెప్పిన మాట ఏంటి? అమ్మా, నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు కావాల్సింది ఓపిక. ఏం కావాలంట? తర్వాత మీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తుతో స్థిరపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన హృదయాన్ని ఎవరితో స్థిరపరచుకోవాలి? యేసయ్యతో స్థిరపరచుకుంటే మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఇన్ని బాధలండి పడలేకపోతున్నాం. రేపు 14వ తారీఖు నేను సేవకు వచ్చి సంపూర్ణంగా 18 సంవత్సరాల నుండి 19 ఏళ్ళు, ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు ఈ ఊరు వచ్చి ఎంత ఓర్పుతో ఉంటున్నాను అర్థం చేసుకోండి. ఏదంటే దేవుడిచ్చిన ఈ దివ్యమైన తేజోమంతరమైన ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఇచ్చినదే, మీరే నా ఆశీర్వాదం. దేని కొరకు ఎదురు చూసే నేను? ఓపిక అండి. ఓపిక లేకపోతే ఫలితాన్ని మనం చూడలేం. మా రత్నం అంది ఒక మాట, అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయినా మిమ్మల్ని మాత్రం మర్చిపోరు. నాకు వెంటనే ఇలాంటి గుర్తొస్తే నా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, ఏడ్చుకుంటూ ఉంటాయి, ఒక్కోసారి బాధ వస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు తీసుకొస్తాడు, ఎందుకు తీసుకెళ్ళిపోతాడు అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చెబుతాను ఇలా, నీకు గనక దేవుని ప్రేమ ఆసక్తి ఉంటే మనం ఎంత దూరం వెళ్ళినా రావచ్చు మందిరానికి. నేను విశాఖపట్నంలో పరిచయం చేసేటప్పుడు ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి వైజాగ్ ప్రార్థనకు వచ్చేవాడండి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చేవాడు ప్రార్థనకి, మా ఆత్మీయుడి దగ్గరికి. ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం